నిన్న రాత్రి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో హైదరాబాద్ పట్టణంలో చాలా బాధాకరం. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ దాదాపు 25 నుంచి 30 దుకాణాల వరకు రోజువారీ అమ్ముకునే ఇక్కడ మన అధికారులు ఆల్రెడీ ఆర్టీఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రాత్రే ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క ఎవరైతే నష్టపోయిందో వాళ్ళందరి వరకు మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మన నాయకత్వం తీసుకుంటుందని, ఇటువంటి ఇక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని రకాల మా పార్టీ మేము ఆదుకుంటామని మరొకసారి అందరినీ తెలియజేస్తాం. ప్రభుత్వ పరంగా నివేదిక పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఏ రకంగా ఏవైతే వాళ్ళకి రావాలో ఏవైతే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కానివ్వండి ఆర్థికంగా ఏ రకంగా కావాలని మేము చర్చించి వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి నేను తెలియజేస్తాను. మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడే మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో ఇప్పుడు డిస్కస్ చేసి వారికి న్యాయం చేసేటట్టు చేస్తామని తెలియజేస్తాం. నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడినాం. వాళ్ళు దాదాపు అక్కడ ఉన్న అక్కడ వాన పడ్డది. ఇలా రాత్రి కూడా ఇక్కడ వాన పడ్డది. దాని పక్కన షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని అంటారు. దాని ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు. ఇలాంటిది ఏదున్నా ఇప్పుడైతే ఇది చాలా బాధాకరం ఏదైతే జరిగిందో